కింద పడవారా దెబ్బ కదా దా ఖాళీ మమ్మీ నువ్వు పాలు విండే వాళ్ళకి ఏమని చెప్తావు? అంటే ఎట్లా ఎట్లా ఉంటే బర్రె మంచి పాలు ఇస్తుంది అట్లా వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తావు నువ్వు? సజెషన్ అంటే పాలు మంచి ఇవ్వాలంటే ఒక 4 సార్లు అయినా కుడిది పెట్టాలి. కుడిదంటే ఏదో పెద్దగా అవుతుంది, మామూలుగా కొంచెం తవుడు వేసి కుడిది పెట్టి చెప్పు. కుడిది మంచిగా పెట్టాలి, కుడిది మంచిగా పెట్టాలి. మళ్ళీ గడ్డి మంచిగా వేసుకోవాలి. అక్కడ పెండ గిట్లా ఉంచుకోవద్దు, నీట్గా ఉంచుకోవాలి. అక్కడ కుడిది అంటే ఎట్లాంటిగా? మామూలుగా నీళ్ళు పోసి దాంట్లో కొంచెం తవుడేయాలి. పొద్దున ఒకసారి, పొద్దున్న లేచిన తర్వాత ఒకసారి పెడతాను. దీనికైతే ఎట్లా పెడతానంటే పొద్దున్న లేచితోనే ఒకసారి 5ంటికి పెడతాను, ఒకసారి 5ంటికి నీళ్ళు పోసి ఒక 2 బకెట్ల నీళ్ళు పోసి దాంట్లో కొంచెం ఒక చిన్న ప్లేటు, ఆ ప్లేట్ నిండా తవుడు తీసి దాంట్లో వేస్తాను. వేసి కుడి తాగిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి పాలు పిండుతాను. మళ్ళీ తర్వాత మళ్ళీ ఎన్నింటికంటే ఒక 11ంటికి, మళ్ళీ ఒక 11ంటికి మళ్ళీ సేమ్ ఇట్లనే మళ్ళీ 2 బకెట్ల నీళ్ళు, తర్వాత తవుడు. మళ్ళీ మధ్యాహ్నం 1:30, 2 మళ్ళీ అట్లనే సేమ్. మళ్ళీ తర్వాత ఇప్పుడు పాలు పిండే టైం 5:30, 5:30, 4:05. ఇక మన వీలుని బట్టి గ్యాప్ను పట్టించుకుంటూ పోతుంటే అట్లా నీళ్ళు పెట్టాలి, గడ్డేసుకోవాలి. ఇవి పశువులు ఉండే దగ్గర నీట్గా ఉంచుకోవాలి. పొద్దున సాయంత్రం పెండ తీసేసుకుంటే నీట్గా ఉంటే కూడా మనకు అది కరెక్ట్గా ఉంటుంది. అట్లుంటే పాలు మంచిగా ఉంటుంది. ఇప్పుడు అట్లనే దానికి తోడు కొంచెం పచ్చిగడ్డి వేసుకున్నా కానీ ఇంకా మంచిగా ఇస్తుంది. ఇక పచ్చిగడ్డి ఒకవేళ వేయలేమనుకుంటే ఎండుగడ్డి ఉన్నా సరిపోతుంది. ఎండుగడ్డి ఉన్నా కానీ ఇట్లా కరెక్ట్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మన వాటికి ఎండుగడ్డి, పచ్చిగడ్డి ఇప్పుడు లేదు. అంతకుముందు ఎండాకాలం అంటే అక్కడ
అక్కడిక్కడ కట్టేసింది. ఇప్పుడు ఓన్లీ ఎండుగడ్డ అయినా కానీ ఇప్పుడు ఇన్ని పాలిస్తాను మనకి. ఇప్పుడు ఫ్రెండ్స్ మాది చెంబు, ఈ చెంబు నిండుతుంది. ఇది ఒక లీటర్న్నర ఉంటుంది. పొద్దున లీటర్న్నర, సాయంత్రం లీటర్న్నర అట్లా ఉంటుంది. అదే గడ్డి వేసిందంటే ఇంకెక్కువ ఉంటాయి పచ్చిగడ్డి. పచ్చిగడ్డి ఇప్పుడు కొన్ని 2 రోజుల నుంచి మా బర్రె పచ్చిగడ్డి మేసేస్తుంది ఫ్రెండ్స్. అందుకోసమని కొంచెం పాలు ఇంకా ఎక్కువ ఇస్తుంది. మమ్మీ మొన్నటిదాకా పాలు పిండడం వెంటనే రాలేదు కదా నీకు, అట్లా ఇబ్బంది అయింది కదా? కొంచెం ఇబ్బంది అయింది. అంటే అది చేపలే అప్పుడు, అంటే దుడ్డే కొంచెం పాలు కొద్దిసేపు మనం వదిలిపెడతాం కదా ఫస్ట్ స్టార్టింగ్. అట్లా వదిలిపెట్టినప్పుడు తొందరనే తీసినాం అనుకో, పాలు తొందర తీస్తే పాలు చేపాయి అన్నట్టుగా. అది కొద్దిసేపు చీపితే మనకు పాలు చేపుతుంది అన్నట్టు. చేపి పాలు పిండడానికి అవుతుంది. బయట మేసి వచ్చింది కాబట్టి ఎక్కువ ఇచ్చింది పాలు. పచ్చిగడ్డి తినేసి వచ్చిందంట ఫ్రెండ్స్ మా బర్రె ఈరోజు, అందుకోసమే కొన్ని పాలు ఎక్కువ ఇచ్చింది. కొంచెం ఆగు, అయిపోయింది కానీ మా పని. పాలు కూడా చిక్కగా ఉంటాయి. మళ్ళీ ఎవరిని విండనియ్యది. మా మమ్మ ఒక్కతే అలవాటు ఫ్రెండ్స్. మొన్నటిదాకా మమ్మల్ని కూడా దగ్గరికి రానిచ్చేది కాదు. కొంచెం పోతున్నాం కాబట్టి దాని కూతుర్ని పెడతారు కాబట్టి వాళ్ళకు కూడా అలవాటు అయింది. అంతకుముందు అసలు వాళ్ళని దూపితేనే దగ్గర రాని పొడవనీకి వచ్చేది. ఒక మమ్మీ డాడీ తప్ప దాని దగ్గరికి ఎవరు పోయేటోళ్ళు కాదు. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళని కూడా ఏమంటలేదు. మా కొడుకునైతే అస్సలు దగ్గర రాని. అట్లాంటి వాడు మేము లేకున్నా కానీ కుడిది పెడతాడు, గడ్డి ఎత్తాడు. ఇప్పుడంటే పాపం హాస్టల్ పోయింది కానీ ఎప్పుడన్నా మేము లేకున్నప్పుడు పెట్టుడు అది చేసిన. అంతకుముందు మామూలుగా ఇట్లా దగ్గరికి వద్దామన్నా కానీ రానియలేదు. ఓకే, పిండుడు అయితే అయిపోయింది. ఇప్పుడు దుడ్డే కొద్ది పెడదాం. చూడండి ఈరోజు ఎన్ని పాలు తీసిందమ్మా. 2 లీటర్ల పాలు ఇచ్చింది. అంటే మీకు కూడా మంచిగా పాలు రావాలంటే పచ్చిగడ్డికి వేయండి, కానీ పచ్చిగడ్డి లేకపోయినా కుడిది పెడితే చాలు. ఇగో ఇది గౌరీ చూడండి, పాలు వినడం వెంటనే అస్సలు ఆగనే ఆగదు. మీ గౌరీ అని పిలుస్తే అలవాటు అవుతుంది. ఈ చిన్న దుడ్డ పేరు గౌరీ, ఎందుకంటే అప్పుడు పుట్టింది. ఇది శివరాత్రి టైంలో పుట్టింది కాబట్టి దీని పేరు గౌరీ.